పబ్బజ్జా సుత్తం గురించి కొన్ని కీలక విషయాల్ని క్విక్గా చూద్దాం. అసలు ప్రిన్స్ సిద్ధార్థుడు తన రాజ్యాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో ఈ బౌద్ధ గ్రంథం వివరిస్తుందన్నమాట. పైగా ఈ రోజుల్లో మనం పడుతున్న స్ట్రెస్లో శాంతిని ఎలా కనుక్కోవాలో చెప్పే కొన్ని మంచి పాఠాలు కూడా ఇందులో ఉన్నాయి. సరే, మొదటి పాయింట్ ఏంటంటే 2 రకాల జీవితాల మధ్య ఉన్న తేడా. చూడండి, సిద్ధార్థుడికి ఫ్యామిలీ లైఫ్ ఎలా అనిపించిందంటే అదొక దుమ్ముతో నిండిన ఇరుకైన చోటులాంటిది. అంతా బంధాలు, బాధ్యతలు. కానీ సన్యాసం అలా కాదు. అది హద్దుల్లేని బహిరంగ ఆకాశంలాంటిదే, ఫ్రీడమ్ అన్నమాట. ఈ కంపారిజన్ నిజంగా ఈ సుత్తానికే ప్రాణం పోసింది. ఇక రెండో విషయానికొస్తే ప్రాపంచిక సుఖాలను వదులుకోవడం. అప్పటి మగధరాజు బింబిసారుడు సిద్ధార్థుణ్ణి చూసి ఇంప్రెస్ అయిపోయి సంపద, సైన్యం, రాజ్యం అన్నీ ఆఫర్ చేశాడు. కాని సిద్ధార్థుడు చాలా సున్నితంగా వద్దన్నాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ సుఖాలన్నీ తేనె పూసిన కత్తిలాంటివి. వాటిలో ఆనందం కన్నా భయమే ఎక్కువుంటుంది. తన లక్ష్యం దుఃఖం నుంచి బయటపడటం, అంటే నిబ్బానం సాధించటమేనని క్లియర్గా చెప్పేశాడు. ఇక చివరిగా ఈ కథ మనకు నేర్పే పాఠం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సుత్తం మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది. మనం ఇప్పుడు బతుకుతున్న ఈ మోడ్రన్ ర్యాట్ రేస్ జీవితం సిద్ధార్థుడు వదిలేసిన ఆ దుమ్ము నిండిన చోటుకన్నా నిజంగా ఏమైనా బెటరా? డబ్బు, వస్తువులు మనశ్శాంతిని కొనలేవని ఇది గుర్తుచేస్తుంది. నిజమైన స్వేచ్ఛ వస్తువులను పోగు చేసుకోవడంలో కాదు, అనవసరమైన వాటిని వదులుకోవడంలోనే ఉందని చెబుతుంది. సో ఫైనల్గా సిద్ధార్థుడి ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన ఆనందం సంపాదించడంలో కాదు, వదులుకోవడంలోనే ఉంది.